అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతోంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో కస్టడీపై పిటిషన్ విచారణ జరుగుతోంది. సాయంత్రంలోపు ఆర్డర్స్ పాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ వేసేందుకు సమయం కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరో 3 రోజుల సమయం కోరింది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వల్లభనేని వంశీకి సంబంధించి బెయిల్ పిటిషన్ మీద బెయిల్ పిటిషన్ కౌంటర్ వేసేందుకు సమయం కోరింది ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికీ ఆయన భార్య కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం చూసాం. ఆయన జైల్లో ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఈరోజు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం లోపు ఇదే అంశానికి సంబంధించి ఆర్డర్స్ పాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులకు సంబంధించి వంశీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాన్ని అక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు కోర్టుల్లో వాదనలు జరుగుతున్న సందర్భంలో కౌంటర్కు సమయం కావాలంటూ కూడా ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎటువంటి వాదనలు జరిగాయి, అట్ ద సేమ్ టైం ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందా, వంశీ విషయంలో ఏం జరుగుతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈరోజు వల్లభనేని వంశీకి సంబంధించి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా మరో 3 రోజుల సమయం కోరినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్కి సంబంధించి. వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 13వ తేదీన అరెస్ట్ అయితే శుక్రవారం, అంటే గత వారం శుక్రవారం అదే రోజు సాయంత్రం విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ తరపున లాయర్లు 2 బెయిల్స్ వేయడం జరిగింది. సాధారణ బెయిల్తో పాటు హెల్త్ కండిషన్ సంబంధించిన 2 బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్తో పాటుగా ఫోన్ సీజ్ చేయడానికి సంబంధించినటువంటి పిటిషన్లో కూడా మెన్షన్ చేశారు. గత వారం రోజులుగా దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఈరోజు దీనికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్తో పాటు ఫోన్ సీజ్తో పాటు ఇంకొక బెయిల్, అంటే సాధారణ బెయిల్తో పాటు హెల్త్ కండిషన్ సంబంధించిన అంశం మీద బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు కూడా మూసాయి. కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న కారణంగా కొన్ని వసతులు ప్రొవైడ్ చేయాలని వంశీ తరపున లాయర్లు కోరిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతుంది. ముఖ్యంగా కస్టడీకి సంబంధించిన విషయంలో పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లోతైన విచారణ జరగాల్సి ఉంది. కాబట్టి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు వాదన విన్నటువంటి కోర్టు జడ్జి ఇప్పుడు ఈరోజు సాయంత్రంలో ఆర్డర్స్ అయితే కనబడుతుంది. సాధారణ బెయిల్కి సంబంధించి చూస్తే కనుక పూర్తిగా ఈ కేసులో వల్లభనేని పాత్ర లేదు, కేవలం ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారంటూ వంశీ తరపున లాయర్లు చెప్పడం. దీనిపైన పోలీసుల తరపున, అంటే ప్రభుత్వం తరపున లాయర్లు దీనికి కౌంటర్ ఇవ్వడానికంటే వంశీ తరపున లాయర్లు ఏదైతే ఎత్తుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఈ కేసులో వంశీ పాత్ర లేదు, కేవలం ఉద్దేశపూర్వక రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసు పెట్టారంటూ వంశీ తరపున లాయర్లు వాదన వినిపించిన సందర్భంగా, కాబట్టి దీనికి కౌంటర్ వేయడానికి తమకి 3 రోజుల సమయం కావాలని ప్రభుత్వం, అంటే పోలీసు తరపున లాయర్లు చెప్పడంతో 3 రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు కస్టడీ పిటిషన్తో పాటు హెల్త్ కండిషన్, అంటే హాస్పిటల్స్లో వంశీ పడుకోవడానికి బెడ్ని ఏర్పాటు చేయాలని కోరినటువంటి ఈ పిటిషన్ సంబంధించిన దాని మీద ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం కనబడి, ఒకవేళ ఈరోజు ఇవ్వకపోతే సోమవారం కస్టడీ పిటిషన్తో పాటు హెల్త్ కండిషన్ సంబంధించిన ఇష్యూస్ మీద ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక వల్లభనేని వంశీకి సంబంధించిన ఇష్యూలో అటు మొత్తం బెయిల్కి సంబంధించి కానీ కస్టడీ పిటిషన్ సంబంధించి కానీ దాదాపు వారం రోజులుగా అయితే వాదనలు జరిగాయి. రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారంటే పోలీసుల తరపున లాయర్లు 10 రోజుల పాటు కస్టడీ కావాలని కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. 10 రోజులు ఇస్తారా లేకపోతే 3 రోజులు లేదా 5 రోజులు, ఎన్ని రోజులు ఇస్తారని దానిపైన ఈరోజు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా వారం రోజులు పైగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు అటు కస్టడీకి సంబంధించి కానీ బెయిల్ మీద ఒక క్లారిటీ అయితే రాలేదు. అటు మరోవైపు హెల్త్ కండిషన్ సంబంధించినటువంటి అప్లై చేసిన బెయిల్కి సంబంధించి కూడా కొన్ని క్లారిటీ ఈరోజు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వచ్చింది ఏదేమైనప్పటికీ ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. రేపు లేదా ఎల్లుండి అంటూ ప్రతిరోజు 3 రోజుల నుంచి ఇదే విధంగా నడుస్తూ ఉంది. కస్టడీ పిటిషన్ మీద రేపు తీర్పు వచ్చే అవకాశం ఉందని 3 రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ జడ్జి మాత్రం ఎలాంటి తీర్పు అయితే ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రానికి అయితే ఒక ఆర్డర్ అయితే పాస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, సో ఈ నేపథ్యంలో అక్కడ వల్లభనేని వంశీకి సంబంధించిన లాయర్లు కావచ్చు, లేకపోతే ఆయనకు సన్నిహితులు కావచ్చు, ఏమంటున్నారు? ఎటువంటి రియాక్షన్ వెలువచ్చడం జరుగుతుంది వాళ్ళు?
అంటే ఈ రోజు మాట్లాడలేదుగా, నిన్న ఆర్టీవీతో తానికొండ చిరంజీవి మాట్లాడుతూ ఈ కేసు అనేది ఒక ఫాల్స్ కేసు, 10వ తేదీన సత్యవర్ధన్ అఫిడవిట్ వేసి ఆ కేసు వెనక్కి తీసుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం ఆయన కుటుంబ సభ్యుల చేత కేసు పెట్టించారు. తర్వాత రోజు అంటే 13వ తేదీన ఉదయం వెళ్ళి అంటే 24 గంటల సమయం లేకోకుండానే సత్యవర్ధన్ని వలభనేని వంశీ మీద కేసు పెట్టి వలభనేని వంశీని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ కేసు నిలబడే కేసు కాదనేది వంశీ తరపున వాదన వినిపిస్తున్నటువంటి లాయర్ తానికొండ చిరంజీవి చెప్తున్నారు. ఇదంతా ఫాల్స్ కేసు అని ఆయన చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇది ముందస్తుగానే వంశీ అతన్ని బెదిరించి భయపెట్టి ఆ కేసు వాపస్ తీసుకునేలా చేశారు. కాబట్టి ఇది కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ కేసు. ఈ కేసులో వంశీ సూత్రధారిగా ఉన్నారనేది పోలీసులు చెబుతున్న నేపథ్యంలో వాదనలన్నీ కూడా ముగిశాయి. కాబట్టి ఇప్పుడు జడ్జి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. కస్టడీ పిటిషన్తో పాటు సాధారణ బెయిల్తో పాటు రెండోది హెల్త్ కండిషన్ సంబంధించినటువంటి సంబంధించిన 3 ఇష్యూస్ మీద తీర్పు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రంలోపు దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. సాధారణ బెయిల్కి సంబంధించిన విషయంలో 3 రోజులు కౌంటర్కి 3 రోజులు సమయం కోరారు. కాబట్టి సోమవారం పోలీసు తరపు లాయర్లు దీని మీద కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, ఒకసారి మీ లైన్లో ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ వంశీ లాయర్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది మా ప్రతినిధి రాజేష్. ఆయనతో మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. వల్లభనేని వంశీ గారికి పార్టీ అన్ని రకాలుగా ఉంటుందని జగన్ గారు హామీ ఇచ్చాడు. ఇంకా కొంచెం టైల్ బోన్ ఫ్రాక్చర్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేసాం. అవర్ పిటిషన్స్ ఆర్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. నిన్న సత్యవర్ధన్ది రికార్డు స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. మొత్తం వివరాలు మొత్తం చెప్పారు. ఎలా కిడ్నాప్ చేశారని మొత్తం ముందు జడ్జి ముందు చెప్పేసినట్టు ప్రచారం జరుగుతుంది. అవన్నీ అబద్ధం. ఎందుకంటే సత్యవర్ధన్ మీద 10వ తారీఖు జడ్జికి స్టేట్మెంట్ ఇస్తే 11వ తారీఖు అతనికి వ్యతిరేకంగా కేసు కట్టి మళ్ళా బెదిరించి 12వ తారీఖు వాళ్ళ బ్రదర్తో కంప్లైంట్ తీసుకొని మళ్ళా స్టేట్మెంట్లు ఇచ్చి దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్. దిస్ ఈజ్ అట్టర్లీ ఫాల్స్. దే ఆర్ ప్లేయింగ్ అట్టర్లీ ఫౌల్ గేమ్. అంటే బెయిల్ వచ్చే ఎంతవరకు అవకాశం? బెయిల్ ఈ పర్టికులర్ కేసులో అయితే ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 days. బెయిల్ వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఈ కేసు వరకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏమైనా బెయిల్ పిటిషన్ మెన్షన్ చేశారు? సపరేట్ పిటిషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.